లక్నో సూపర్ జైంట్స్ పై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేసిన ఊర్విల్ పటేల్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న అనంతరం ఊర్విల్ పటేల్ తన జోబిలో నుంచి ఒక చీటీ తీసి తన ఇన్నింగ్స్ను తన తండ్రి ముఖేష్ పటేల్కు అంకితం ఇచ్చాడు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆదివారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగా చివరి ఓవర్లో శివం దూబే వరుస సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. ఈ ఓటమితో లక్నో టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించగా సిఎస్కే 12 పాయింట్లతో 5వ స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ 6వ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేస్ చేసింది. 180కి పైగా పరుగుల లక్ష్యం అంటేనే హడలిపోయే చెన్నై సూపర్ కింగ్స్ను ఊర్విల్ పటేల్ తన అద్భుత బ్యాటింగ్తో గట్టెక్కించాడు. 23 బంతుల్లో 65 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 203 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లీష్ 33 బంతుల్లో 85 రన్స్ చేసి సత్తా చాటాడు. చివర్లో షబాజ్ అహ్మద్ 25 బంతుల్లో 43 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సిఎస్కే బౌలర్లో జెమీ ఓటన్ 3, అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కేకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 22 బంతుల్లో 45 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన ఊర్విల్ పటేల్ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో మ్యాచ్ గమనమే మారిపోయింది. తాను ఎదుర్కొన్న తొలి 9 బంతుల్లోనే 42 రన్స్ చేసి అతడు 13 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి సిఎస్కే స్కోర్ 97తో నిలిచి విజయం దిశగా అడుగులు వేసింది. కానీ 23 బంతుల్లో 65 రన్స్ చేసి ఊర్విల్ పటేల్ అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు రావడం కష్టమైంది. సిఎస్కే వికెట్లు కూడా కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా జరిగింది. సిఎస్కే విజయానికి 3 ఓవర్లలో 30 రన్స్ అవసరమయ్యాయి. చివరి ఓవర్లో 10 రన్స్ అవసరం కాగా తొలి 2 బంతులను సిక్సర్లుగా మలిచిన దూబే మ్యాచ్ ముగించాడు. దీంతో సిఎస్కే ఐపీఎల్లో తన రెండో అత్యధిక విజయవంతమైన చేజ్ను పూర్తి చేసింది. ఈ విజయంతో సిఎస్కే 12 పాయింట్లతో 5వ ప్లేసుకు దూసుకొచ్చింది. ఇతర జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ 8వ ఓటమితో టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. లక్నో సూపర్ జైంట్స్ పై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేసిన ఊర్విల్ పటేల్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న అనంతరం ఊర్విల్ పటేల్ తన జోబిలో నుంచి ఒక చీటీ తీసి తన ఇన్నింగ్స్ను తన తండ్రి ముఖేష్ పటేల్కు అంకితం ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ సైతం ఇదే స్టైల్లో సెలబ్రేట్ చేసుకునేవాడు. తాజాగా ఊర్విల్ పటేల్ దాన్ని రిపీట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ రికార్డును సమం చేసిన తర్వాత ఊర్విల్ పటేల్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు. క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది అతడి ఆడిన ఇన్నింగ్స్. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అతడు ఏమాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హెడాపెడా సిక్సర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు 2 ఫోర్లున్నాయి. దీంతో సిఎస్కే ఈ మ్యాచ్లో విజయం సాధించింది.